పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో తలపెట్టిన బహిరంగ సభ ఏర్పాట్లు జిల్లా ఎస్పీ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న ఎస్పీ గౌసాలంతో అమా న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. డైట్ గ్రౌండ్లో మనం ఉన్నాం. డైట్ గ్రౌండ్లో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ గౌసాలం పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత భద్రతకు సంబంధించి, ఆ తర్వాత ప్రొడక్షన్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. అది సీఎం గారిది రేపు ప్రోగ్రామ్ ఉంది. ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం పబ్లిక్ మీటింగ్స్ వస్తున్నారు. సో అవర్ యాజ్ పార్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అవర్ డ్యూటీ ఇది సెక్యూరిటీ మొత్తం మేము చూసుకుంటున్నాము. సో ఇక్కడ ముఖ్యంగా ప్రోగ్రామ్ హెలిప్యాడ్లో ల్యాండింగ్ ఉంటాయి ప్రియదర్శిని స్టేడియం దగ్గర. ఆ తర్వాత డైరెక్ట్ ఇక్కడ పబ్లిక్ మీటింగ్ కోసం వస్తారు. దెన్ హీ విల్ గో బ్యాక్. సో ఇది ఫుల్ ప్రోగ్రాము. మనకి ముఖ్యంగా పబ్లిక్ మీటింగ్ ఉంది. హీఈస్ హైలీ థ్రెటెండ్ పర్సన్ కాబట్టి పూర్తిగా మేము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఏరియా డామినేషన్ ఆర్ఓపీస్ కాకుండా మొత్తం రూట్ బందోబస్త్ అండ్ పబ్లిక్ మీటింగ్ ప్లేస్లో కూడా బందోబస్తు ఉంటాయి. మొత్తం 800+ సెక్యూరిటీ ఫోర్స్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అంటే ఈ ఇప్పుడు ఏర్పాట్ల పట్ల అంటే దాదాపుగా ఎంతవరకు పూర్తయినాయి, తర్వాత ఎంతమంది సిబ్బంది అందరూ ఆల్రెడీ ఏర్పాట్లో నిమగ్నమైనారు? అది 800+ పోలీస్ సిబ్బంది ఉంటారు బందోబస్తులు. అండ్ దాదాపు మోర్ దెన్ 60% అరేంజ్మెంట్ హ్యాస్ బీన్ డన్. అండ్ అది ఇవాళ ఈవినింగ్ వరకు అవుతుంది. దెన్ విల్ హ్యావ్ రిహర్సల్ అండ్ టుమారో బందోబస్తు కోసం మేము రెడీ ఉంటాం. అండ్ హౌ మెనీ గేట్స్ ఆర్ ఓపెన్ ఫర్ పీపుల్ అండ్ విఐపీస్? ఫర్ పబ్లిక్ దే ఆర్ టోటల్ 2 gates. బ్యాక్ సైడ్ నుంచి గేట్ ఉంది టువార్డ్స్ పోలీస్ గెస్ట్ హౌస్. అండ్ విఐపీ అండ్ డయాస్ వాళ్ళ కోసం ఈ గ్రౌండ్ లెఫ్ట్ సైడ్ అండ్ మీడియా వాళ్ళ కోసం కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. దీని పక్కన రామ్లీలా మైదాన్లో విఐపీ డయాస్ వాళ్ళు ఉన్న వివిఐపీస్ అండ్ మీడియా కోసం పార్కింగ్ ఏరియా కూడా ఉంది. మిగతా అన్ని పార్కింగ్ ఏరియా బ్యాక్ సైడ్ ఉంది. 2-3 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అది మేము మీడియాలో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తాము. నిన్న కూడా ఈరోజు కూడా రిలీజ్ చేస్తాము. ఇది కాకుండా రేపు మార్నింగ్ అరౌండ్ 9-10 నుంచి అరౌండ్ 1-2 వరకు ట్రాఫిక్ డైవర్జన్స్ కూడా ఉంటాయి. అది కూడా మీడియాలో నిన్న రిలీజ్ అయింది. ఇవాళ కూడా రిలీజ్ చేస్తాము. సో అది కూడా మీ మీడియా తరఫు నుంచి కమ్యూనికేట్ చేయండి జనాలకి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరగకుండా మేము ఇది ప్రోగ్రామ్ చేస్తాం. అంటే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేయబోతున్నారు ఏరియాలో? మనకి మెయిన్ కలెక్టర్ చౌక్ ఒకటి, కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్. కలెక్టర్ చౌక్ ముందు ఒక రిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి అది 1 వే బ్లాక్ అవుతుంది. మిగతా అదర్ లేన్లో 2 వే ట్రాఫిక్ నడుస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్టీఆర్ చౌక్ నుంచి ఇక్కడ వరకు జస్ట్ బిఫోర్ అరైవల్ అది బ్లాక్ ఉంటాయి జనాల మూవ్మెంట్ కోసం. అక్కడ నుంచి డైరెక్ట్ బస్ స్టాండ్ వైపు పోవచ్చు. ఎవరైనా వినాయక్ చౌక్ అవసరం ఉంటే వెళ్ళడానికి నేతాజీ చౌక్ వైపు వెళ్ళవచ్చు. దీస్ ఆర్ జనరల్ ట్రాఫిక్ డైవర్షన్స్. దాదాపుగా ఏ టైం నుంచి ఏ టైం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి ప్రజలకు సూచించే విధంగా? అరౌండ్ 9-10 నుంచి ఆఫ్టర్నూన్ 1-2 వరకు డిపెండింగ్ ఆన్ పబ్లిక్ మూవ్మెంట్. మేము పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటే అప్పుడు ఆపేస్తాము, తక్కువ ఉంటే విల్ అలౌ ఇట్ ఫర్ సమ్ టైమ్. కానీ మార్నింగ్ 9-10 నుంచి దాదాపు ఆఫ్టర్నూన్ 1-2 వరకు. According to the government, how would the schedule? Same schedule. Same schedule. CM sir is expected to land around 11 o'clock, and after public meeting, he is planning to leave after 1.5 hours. హెలిప్యాడ్ దగ్గర ఎవరికైనా అనుమతి ఉందా సార్? హెలిప్యాడ్ దగ్గర అనుమతి లేదు. మీడియా వాళ్ళకి కూడా పాసెస్ ఆర్గనైజర్ తరఫు నుంచి ఇష్యూ అవుతుంది. ఇక్కడ స్టేజ్ ముందు మీడియా గ్యాలరీ ఉంది. అండ్ మీడియా వాళ్ళ కోసం లెఫ్ట్ సైడ్ నుంచి ఒక సెపరేట్ గేట్ ఉంది. పార్కింగ్ కూడా అక్కడ రామ్లీలా మైదాన్లో ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్ పాస్ చూపించి ఇక్కడ మీరు రావచ్చు. మీడియా గ్యాలరీలో ఉండాలి. సో ఈ మీడియా కోసం సెపరేట్ డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉంది. పాసెస్ విల్ బీ ఇష్యూడ్ బై ఆర్గనైజర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. అది చెప్తున్నారు. అంటే ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఒక అన్ని దాదాపుగా పూర్తయినట్టుగా చెప్తున్నారు. అలాగే ట్రాఫిక్ సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఆ యొక్క ఏదైతే సభ ఉన్నదో సభ ముగిసేంత వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నట్టుగా ఎస్పీ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.